కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలం గడుపుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అమలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నీళ్లు అడిగితే దొంగ ప్రచారాలు చేస్తూ కేసీఆర్ లాగు ఓడగొడతానంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలేరులో జరిగిన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అని జేబు చెక్ చేసి దొరికింది జీవుల కట్టె. అవునరా దొంగ, అబద్ధం చెప్పు, నువ్వు జేబులు కొట్టడానికి కాకపోతే నీకు జీవుల కట్టె ఎందుకు రాని అడిగింది. జీవుల కట్టెలు నువ్వు అందరు దొంగలు అయితే మరి రేవంత్ రెడ్డి వాడాలి, జీవుల కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నా చెప్పింది కదా ఆయన వాడన్నాడు. జేబుల కట్టెలు పెట్టుకొని తిరిగేటోడు ఏమనాలి? మనం అడిగలే, వాడు జేబుతంగా అడిగింది. నన్ను పట్టుకోవాలనుకుంటే ముందు ఆయన కూడా పట్టుకోండి ఒకటి ఏదోనండి. ఈ జేబుల కత్తెలు పెట్టుకొని తిరిగేటోళ్ళు రైతు బంధు ఏమని అడిగితే పెడలు పెడలు వేసుకుంటాం, రైతు బంధు ఏమంటే చెప్పుతో కొడతాం, రుణమాఫీ చేయమంటే కళ్ళు మీకి గొలిలాడుకుంటాం, రైతుకు బోనస్ ఇవ్వమంటే 100 మీటర్లు పెడతాం. ఇవి మాట్లాడేవాడు ముఖ్యమంత్రి, మంత్రులు ఇతరా ఇవి వీళ్ళ ప్రజలు కదా అడిగేది. కేసీఆర్ అడుగుతున్నాడంటే కేసీఆర్ ఇళ్ళకేమని అడుగుతలేడు. ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల కొరకు అడుగుతున్నాడు. రైతులు ఆనాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే అద్భుతం చేసి చూపించింది. ఈ దేశంలోనే ఎవడి అయినటువంటి 24 గంటల కరెంటు రైతాంగంతో సహా అందరికి ఇచ్చి చూపించిన ఏకైక మొగోడు కేసీఆర్ ఈ దేశంలో. మీ మొగాలకు కేసీఆర్ ఇచ్చింది కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ఏ ఆడపడుచు తెలంగాణ ఆడబిడ్డ బింద పట్టుకొని రోడ్డు కనపడొద్దు అని చెప్పిన మునగాడు కేసీఆర్. ఇవాళ గాంధీలు కూడా మళ్ళీ ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వలేని మీరు రండలు, మాట ఇచ్చి మోసం చేసిన మీరు రండలు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ వీళ్ళు కేసీఆర్ ముట్టుకుంటాడు, ఇంకేం మాట్లాడాడు కదా. పోలీసులు అని జేబు చెక్ చేసి అవునరా దొంగ, అబద్ధం చెప్పి